వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7710 మేయర్గా గారికి మరియు విద్యాశాఖ మంత్రి వర్యులు లోకేష్ అన్న గారికి, కేంద్ర మంత్రి వర్యులు పెమ్మసాని చంద్రశేఖర్ గారికి, మాజీ మంత్రి వర్యులు ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారికి, ఈస్ట్ ఎమ్మెల్యే నసీర్ అహ్మద్ గారికి, వెస్ట్ ఎమ్మెల్యే మాధవి, గౌరవనీయులు ఎమ్మెల్యే సభ్యులు వస్తున్నారు కాబట్టి ఒక 2 నిమిషాలు వేచి ఉన్నాం గారికి, ఫ్లో లీడర్ అయిన నాని గారికి, జిల్లా కలెక్టర్ నాగలక్ష్మి గారికి మరియు గుంటూరు నగరపాలక సంస్థ కమిషనర్ గారైన పులి శ్రీనివాస్ గారికి నా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈరోజు ఈ యొక్క అత్యవసర సమావేశానికి విచ్చేసిన పెద్దలందరికీ మరియు కార్పొరేటర్స్ కి, ఇక్కడ విచ్చేసిన పెద్దలు ఎమ్మెల్సీ లేల అప్పిరెడ్డి గారికి మరియు ఎమ్మెల్సీ యశ్రత్నం గారికి, డిప్యూటీ మేయర్ డైమండ్ బాబు గారికి, స్టాండింగ్ కమిటీ సభ్యులందరికీ, కార్పొరేటర్స్ కి, అధికారులకి, కమిషనర్ గారికి, మీడియా మిత్రులందరికీ నా ప్రత్యేక అభినందనలు తెలియజేస్తూ స్వాగతం పలుకుతున్నాను. ఈరోజు ఈ యొక్క అత్యవసర సమావేశం ఏర్పాటు చేయడం ముఖ్య ఎజెండా గౌరవనీయులు మేయర్ కావటి మనోహర్ నాయుడు గారు ఆయన పదవికి రాజీనామా చేస్తూ 15th మార్చ్ 2025 సమర్పించిన విషయం మన అందరికీ తెలిసిందే. మేయర్ కావటి మనోహర్ నాయుడు గారు ప్రెస్ మీట్ పెట్టి కలెక్టర్ గారికి మెయిల్ చేసిన విషయం కూడా మన అందరికీ తెలిసిందే. కాబట్టి ఈరోజు ఈ యొక్క సమావేశ ముఖ్య కారణం రాజీనామాను చర్చించి యాక్సెప్ట్ చేయడం కోసం ఈ యొక్క అత్యవసర సమావేశం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఈరోజు ఈ ప్రత్యేక సమావేశం మీ అందరూ తెలుసు కాబట్టి మనోహర్ నాయుడు గారు వారు రాజీనామా చేసిన తర్వాత 15వ తేదీ ఆ రోజుతో ఇమ్మీడియట్ ఎఫెక్ట్ అనేది వారు మెన్షన్ చేశారు. వారి యొక్క రాజీనామాను పురస్కరించుకొని ఈరోజు మరి మున్సిపల్ కార్పొరేషన్ యాక్ట్ 1955 సెక్షన్ ఈ ఫార్మల్ మీటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది. దీనిలో ముఖ్యంగా నూతనంగా ప్రభుత్వం ఇచ్చినటువంటి ఆదేశాల మేరకు మేయర్గా ఈరోజు యాక్ట్ చేస్తున్నారంటే ఇక్కడ మనకి డిప్యూటీ మేయర్గా ఉండి ప్రభుత్వం యొక్క ఆదేశాల మేరకు మేయర్ రాజీనామా చేసిన తర్వాత ఈరోజు మేయర్గా యాక్ట్ చేస్తున్నటువంటి శ్రీమతి కె సజీలా గారికి సభ్యులు వారి యొక్క అంటే ఈరోజు నూతనంగా బాధ్యత తీసుకుంటున్నారు కాబట్టి మీ యొక్క శుభాకాంక్షలు ఆశీస్సులు అందజేయాలనుకుంటే వారు ఫస్ట్ ఆ ప్రోగ్రామ్ ఉంటుంది కాబట్టి 1 by 1 వచ్చి మీరు వారికి శుభాకాంక్షలు విశేష తెలియజేసుకోవచ్చు. ఇది అయిపోయిన తర్వాత మనం మెయిన్ అజెండాలోకి వెళ్ళడం జరుగుతుంది. Wherein Sri K.S.N. Manohar Naidu, Mayor, Guntur Municipal Corporation, Guntur, has filed resignation for the post of Mayor, Guntur Municipal Corporation, and requested to accept his resignation. The content of the letter mentioned is to, therefore, you are requested the Commissioner to take necessary action as per rules in law. A copy of the reference cited is enclosed here with the నాకు అంటే కమిషనర్ గారికి పంపించడం జరిగింది అలాంగ్ విత్ రిజిగ్నేషన్ లెటర్ సబ్మిటెడ్ బై ద మేయర్. సో అదే రోజు ఈ మీడియా ద్వారా వచ్చినటువంటి న్యూస్ దృష్టిలో పెట్టుకొని అదే రోజు మన దగ్గర జిఎంసీలో స్టాండింగ్ కమిటీ సభ్యులుగా ఉన్నటువంటి వారు
శ్రీ ఈరంటి వరప్రసాద్ గారు, దాసరి లక్ష్మీదుర్గ గారు, షేక్ మీరావల్ గారు, ముప్పవరపు బాలాజీ గారు, కొమ్మినేని కోటేశ్వరరావు గారు, ముప్పవరపు భారతి గారు. యాజ్ పర్ యాక్ట్ ఎనీ ఎమర్జెన్సీ మీటింగ్ కండక్ట్ చేయాలంటే 4 మెంబర్స్ వాళ్ళు ప్రపోజల్ చేయాలి. కమిషనర్ గారిని కోరితే ఎనీ ఎమర్జెన్సీ మీటింగ్ కండక్ట్ చేసేదానికి యాక్ట్ లో ప్రొవిజన్. దాన్ని దృష్టిలో పెట్టుకొని ఒక 6 స్టాండింగ్ కమిటీ సభ్యులు ఉన్నటువంటి 6 ఇక్కడ అత్యవసర సమావేశం జరిపి మేయర్ గారు రాజీనామా చేశారు కాబట్టి ఆ రాజీనామా విషయం చర్చించి తగు చర్య తీసుకోవాల్సిందిగా కోరుతూ 15న ఒక లెటర్ ఇవ్వడం జరిగింది. ఈ లెటర్ని బేస్ చేసుకొని మనకున్నటువంటి, మీకు తెలుసు అందరికీ, మనకి ఇప్పుడు ఒక మేయర్ గారు ఉంటారు, ఒక కార్పొరేషన్ 2 డిప్యూటీ మేయర్స్ ఉన్నారు. ఈ 2 డిప్యూటీ మేయర్స్ లో ఎవరిని రాజీనామా కానీ లేకపోతే 15 days కి మించి మేయర్ లీవ్ లో వెళ్ళినప్పుడు కానీ ఎవరిని డిప్యూటీ మేయర్ని మేయర్గా మనము ఆ పోస్ట్ హోల్డ్ చేయాలనే విషయంలో గవర్నమెంట్ ఇచ్చినటువంటి కలెక్టర్ గారికి, ఇటు కమిషనర్ గారికి, ఇద్దరికి కూడా మెయిల్ ద్వారా కమ్యూనికేట్ చేయడం జరిగింది. బిఫోర్ దాట్ ఆయన ఒక ప్రెస్ మీట్ పెట్టి కొన్ని కారణాలు చూపిస్తూ ఈ కారణాల వల్ల నేను నా పదవికి రాజీనామా చేస్తున్నానని ఎలక్ట్రానిక్ అండ్ ప్రింట్ మీడియా వారి సమక్షంలో వారు తయారు చేసి కలెక్టర్ గారికి సబ్మిట్ చేస్తున్నటువంటి, కమిషనర్కి పంపిస్తున్నటువంటి లెటర్ కూడా వారు డిస్ప్లే చేయడం జరిగింది, చూపించడం జరిగింది. కలెక్టర్ గారి నుంచి వచ్చినటువంటి, కలెక్టర్ గారికి సమర్పించిన లెటరు కలెక్టర్ గారు 15/3/2025 కమిషనర్ గారికి నెసరీ యాక్షన్ పంపించడం జరిగింది. నెసరీ యాక్షన్ యాజ్ పర్ రూల్స్ 15/3/2025 నెసరీ యాక్షన్ యాజ్ పర్ రూల్స్ పంపించడం జరిగింది. ఈ లెటర్ వారు పంపించినటువంటి లెటర్లో సారాంశం చదివి వినిపించమన్నా కూడా చదివి వినిపించడం జరిగింది. గౌరవ కాబట్టి శివనాగ మనోహర్ నాయుడు గారు 15వ తేదీ ఇప్పుడు ఆ కాపీ నాకు మార్క్ చేశారు కానీ కమిషనర్కి అడ్రస్ చేస్తూ ఇస్తే బహుశా అది కూడా నేను పెట్టుకునేవాడిని. ఇప్పుడు నాకు కూడా మెయిల్ పెట్టారని చెప్పారు. ఇప్పుడు మీకు కూడా పెట్టినటువంటి మెయిల్ సంబంధించిన సారాంశాన్ని ఇక్కడ మీరు పెట్టినటువంటి ఎజెండాలు ఎక్కడ కూడా పొందుపరచలేదు. ఒకటి ఎందుకంటే గవర్నమెంట్ after careful examination and consideration of the matter in detail, keeping in the interest of the administration of the corporation, and in the exercise of the powers conferred under Section 91/2 of Andhra Pradesh Municipal Corporation Act 1955, hereby direct to devolve the functions of mayor to Srimati Sheikh Sajila, Deputy Mayor, until regular mayor assumes the office of mayor. ఓకే, ఇది డైరెక్షన్స్ ఇచ్చింది. ఈ డైరెక్షన్స్ ప్రకారం మనము కొత్తగా మేయర్ 21st ఛార్జ్ అజ్యూమ్ చేసుకున్న తర్వాత వారి యొక్క అనుమతితో ఈరోజు ఎమర్జెన్సీ మీటింగ్ 3 days ఉండే విధంగా ఈరోజు ఎమర్జెన్సీ మీటింగ్ పెట్టడం జరిగింది. సారాంశం ఏంటంటే ఆల్రెడీ ఎజెండా నేను చదివి వినిపించడం జరిగింది. దీని మీద చర్చించి దీని మీద వచ్చినటువంటి రిజల్ట్ ప్రకారం గవర్నమెంట్కి నివేదిక, ఇటు స్టేట్ ఎలక్షన్ కమిషన్ నివేదిక పంపించడం అనేది ఇట్ ఈస్ ద రెస్పాన్సిబిలిటీ ఆఫ్ కమిషనర్. ఇదండి క్రోనలాజికల్ గా జరిగిన ఈవెంట్స్. నామ్స్ ప్రకారం యాక్ట్ లో ఉన్నటువంటి ప్రొవిజన్ ప్రకారం కమిషనర్ గారు ప్రపోజల్ పంపిస్తే గవర్నమెంట్ డెసిషన్ తీసుకుంటుంది ఎవరు ఉండాలని. సో అదే విధంగా మేము కమిషనర్ కలెక్టర్ గారి నుంచి వచ్చినటువంటి ఇన్స్ట్రక్షన్స్, అట్లనే ఎవరైతే స్టాండింగ్ కమిటీ మెంబర్స్ ఉన్నారో వారు ఇచ్చినటువంటి రిక్వెజేషన్, ఈ రెండింటిని పరిగణలో తీసుకుంటూ 17వ తేదీ ప్రిన్సిపల్ సెక్రటరీ టు గవర్నమెంట్ MND డిపార్ట్మెంట్ వారికి మేము
ఒక లెటర్ పంపించడం జరిగింది, ప్రపోజల్. అంటే యాక్ట్ లో డిప్యూటీ మేయర్స్ ఇద్దరు ఉన్నారు కాబట్టి ఎవరు మేయర్ గా యాక్ట్ చేయాల్సిన అవసరం ఉంది అనే దాన్ని దృష్టిలో పెట్టుకొని పంపించడం జరిగింది. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.